ఎక్కువ ఆలోచిస్తున్నామని భ్రమపడతాం. మన ఆలోచనలు కూడా ముందే రాసి ఉంటాయి. ఏదో చెప్పాలనుకుంటున్నాడు. ఆడి ప్రేమ కోసం చచ్చాడు. నేను ఆ టైప్ కాదు. ఉపేంద్ర అన్న యూఐ మూవీ రివ్యూ ఏంటో చూద్దాం. వామ్మో, ఈ సినిమాలో ఉపేంద్ర అన్న యాక్టింగ్ మాత్రం కుమ్మేసి ఇచ్చి పడేసాడనే చెప్పొచ్చు. ఇందులో మైథాలజీ, సైకలాజీ అన్ని మిక్స్ చేసి కొట్టాడు భయ్యా. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ వచ్చే కొన్ని ల్యాగ్ సీన్స్ వల్ల మూవీ మొత్తం ఫుల్ బోర్ కొడుతుంది. ఈ మూవీలో వచ్చే ట్రోల్ సాంగ్ మాత్రం కేసీపీడి ఊచకొత్త అరాచకం అంతే. ఆ ట్రోల్ సాంగ్ మొత్తం ఒక మీమ్స్ అనే చెప్పొచ్చు. ఈ సినిమాని తెలివైన వాళ్ళు చూడకండి, మూర్ఖులు మాత్రమే చూడండి. వామ్మో, ఈ సినిమాలో క్లైమాక్స్ హైలైట్ అనే చెప్పొచ్చు భయ్యా. ఈ సినిమా అయితే నాకు మాత్రం పిచ్చి పిచ్చిగా నచ్చింది. ఈ సినిమా రివ్యూ రేటింగ్ వచ్చేసి 10/8. ఈ సినిమా మీకు ఎలా అనిపించదో కామెంట్ చేయండి ఫ్రెండ్. మహేష్ అన్న డబ్బింగ్ చెప్పిన ముఫాసా రివ్యూ ఏంటో చూద్దాం. వామ్మో, ఈ సినిమా చూస్తున్నంత సేపు నా మైండ్ పోయింది భయ్యా. ఎందుకంటే ఈ సినిమా కుత్త ర్యాంప్ ఉందంతే. ఈ సినిమాకి మహేష్ అన్న అండ్ సత్యదేవ్, బ్రహ్మానందం సార్, అలీ గారు వంటి గ్రేట్ యాక్టర్స్ డబ్బింగ్ చెప్పారు. ఇందులో వాళ్ళు చెప్పే డైలాగ్స్ కి మాత్రం పడి నవ్వాల్సిందే భయ్యా. కానీ ఈ సినిమాలో కొన్ని ల్యాగ్ సీన్స్ వల్ల ఫుల్ బోర్ కొట్టిస్తాయి. ఈ సినిమా విజువల్స్ పరంగా గానీ నెక్స్ట్ లెవెల్ అంతే. ఈ సినిమాలో మహేష్ అన్న క్యారెక్టర్ కి డైలాగ్ చెప్తున్నప్పుడు పిచ్చి పిచ్చిగా వస్తుంది అంతే. ఇప్పుడు మనం ఈ సినిమా రివ్యూ రేటింగ్ చూద్దాం. నా రేటింగ్ వచ్చేసి 10/8. ఖచ్చితంగా ఈ సినిమాని చిన్న పిల్లలు చూడాలి. మన రివ్యూ జెన్యున్ గా అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. నరేష్ బచ్చలమల్లి రివ్యూ అంటే ఇప్పుడు మనం చూద్దాం. వామ్మో, ఇందులో అల్లరి నరేష్ యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందనే చెప్పాలి. ఈ సినిమా స్టోరీ ఏంటంటే ఒక మనిషి చేసిన డిఫెక్ట్స్ మళ్ళీ దాన్ని ఎలా కరెక్ట్ చేసుకున్నాడనే స్టోరీతో ఉంటుంది. ఈ సినిమా సెకండ్ హాఫ్ మాత్రం ఫుల్ బోర్ కొట్టిస్తుంది భయ్యా. ఇందులో అల్లరి నరేష్ యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పొచ్చు. అండ్ ఈ సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం కొంచెం డీసెంట్ గానే ఉంది. స్టోరీ మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేసేంత ఉండదు, కానీ ఈ సినిమాలో కొన్ని బీజిఎమ్స్, కొన్ని సాంగ్స్ అయితే పిచ్చి పిచ్చిగా ఉంటుంది అంతే. లవ్ స్టోరీని కొంచెం బాగా చూపించుంటే బాగుండేది. ఈ సినిమా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.